పిఠాపురం దళితుల ఐక్యతగా ఉండాలని కోరుకున్న మహానాయకుడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాపాడడానికి తన ప్రాణాలే పణంగా పెట్టిన మాలజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ పివి రావు 77వ జయంతి కార్యక్రమం ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పిఠాపురం రథాలపేట సెంటర్ అంబేద్కర్ విగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఐక్యతగా కొనసాగాలని అనేక రకాల ఉద్యమాలు రాష్ట్రంలో చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎం అసోసియేషన్ అధ్యక్షుడు చిలి నోకరాజు, ప్రధాన కార్యదర్శి శాఖ వినయ్, పివి రావు, మాల మహానాడు జిల్లా నాయకుడు బత్తిన సామ్యలు, పట్టణ అధ్యక్షుడు వేలంగి వెంకటేష్, కొంగు నోకరాజు, మాజీ కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్, బోనుదేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, ఎం సింహాచలం, బి అబ్బాయి, వి బాబీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గార్డెన్ ఎలా చూడనా దేవ గారు పచ్చిమల్లప్పుడు గారు జై భీమ్, జై భీమ్. జోహార్ అన్న పివి రావు గారు, జోహార్ పివి రావు గారు. జై భీమ్, జై భీమ్. సత్రజ్ మాస్టర్ అంత పెద్ద తినలేరైనా ఈరోజు మన వెంకటేష్ గారు తెలియజేసుకుంటున్నామండి. వ్యవస్థాప అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి యొక్క 77వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి మాల మహానాడు అభిమానులందరిచే మరి పట్టణాధ్యక్షులు వేలంగి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి చాలా సంతోషం. చివరికి దళితుల ఐక్యత కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ పివి రావు గారి జయంతి సందర్భంగా రథాలపేట సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయ మరొక ఇబ్బంది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అది దళితులు మతం మారితే ఎస్సీ హోదా పోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం ఒకసారి ఎదురుగా విచ్చేసిన మరి రాష్ట్ర పివి రావు మాల మహానాడు అధ్యక్షులు శ్రీ పండు అశోక్ బాబు గారు, పివి రావు గారు జీవితం మనకెంతో స్ఫూర్తి. మరి ముఖ్యంగా వారు మాలల యొక్క అభ్యున్నతి కోసం అయితేనేమి తిప్పికొట్టి మరి సుప్రీంకోర్టు నుంచి అప్పుడు ఆదేశాలు తేవడం మీ అందరికీ విదితమే. ఈరోజు చాలా మంది మన తోటి దళిత నాయకులు అంటున్నారు కదా, కలిసి ఉండాలి. ఇప్పుడు మన దళితుల ఐకమత్యం మన దేశానికి ఎంతో మరి బలం అని చెప్తున్నారు. ఆ రోజే మహానుభావుడు చేసిన పని అదే, సమయం ఇది అని మరొక్కసారి మీ అందరికీ ఘంటాపథంగా చెప్తున్నాను. మనందరి ఐకమత్యమే మహాభాగ్యంగా వారు చెప్పినటువంటి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లి మన భావితరాలకి మనం ఇచ్చే ఒక కానుక కానీ, ఒక నివాళికి కానీ, ఒక బహుమతి కానీ ఉండాలని చెప్తూ ప్రతి ఒక్క దళిత నాయకుడికి, ప్రతి ఒక్క దళిత బిడ్డకి కూడా మరొక్కసారి మన అందరం కూడా ఐకమత్యంగా ఉంటేనే ఇప్పుడు చేస్తున్నట్టు జయంతి చేసుకుంటున్నాం. ఎందుకనంటే మనకు తెలీదు, మనకంట పిలిస్తే వెళ్తామో, ఎవరు చెప్తే పరిగెడతామో అవన్నీ మనకు తెలుసు. ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అంబేద్కర్ తర్వాత, ఆ మహనీయుల తర్వాత పివి రావు గారు రోడ్డెక్కిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కూడా ఆ రాజ్యాంగం తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసి మన హక్కులను కాపాడిన వ్యక్తి ఎవరన్నా. మనకి అన్ని తెలుసున్నాయి, అప్పుడంటే ఎవరికి తెలిసింది కాదు. తెలియని టైంలో ఆయన అంతా పోరాడాడు. ఇప్పుడు అన్నీ తెలిసి వచ్చి మనం ముందుకు రాలేకపోతున్నాం.
పట్టి ఏ స్వర్గీయ పివి రావు గారు 77వ పుట్టినరోజు యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటున్నాను. సెక్రటరియట్లో సమాచార శాఖలో ఆయన ఒక ఉన్నతమైన గ్రూప్ 1 ఆఫీసర్ హోదాలో ఉద్యోగం చేసేవారు. మరి ఆ సమయంలో రాజ్యాంగం వ్యతిరేకం ఆర్టికల్ వంటి అత్యున్నత హోదా మరి ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరి ఉద్యోగం పోతే కుటుంబం మరి ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలు పడే పరిస్థితి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రాంతంలోనూ కూడా ఉద్యమాన్ని చేపట్టి గ్రామాన్ని కూడా చైతన్యపరిచి ఈ యొక్క వరి కూడా చూడలేదు స్వయంగా. కానీ ఆయన యొక్క హక్కులు భారత రాజ్యాంగంలో మనం చదువుకుని ఇంత గొప్ప అవకాశాలు మనకి ఇచ్చారని మనం ఆ యొక్క రాజ్యాంగం ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ పివి రావు గారు వారికి, అలాగే గ్రామ పెద్దలకి, మరియు ఈ రాష్ట్రంలో మాల మహానాడు తరపున కానీ మరియు దళితులకు ఎటువంటి హాని జరిగినా కానీ ఫస్ట్ బలోపేతం చేయడంలో పివి రావు గారితో నడిచి ఎంతో కృషి చేసిన బత్తిని శామ్యూల్ గారికి, అలాగే పొంగు నూకరాజు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మాజీ కౌన్సిలర్లకు మరియు పెద్దలకి ఈ మధ్య కాలంలో సాధించామని చెప్పుకోవడానికి, దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది పాలకులకు అవసరం లేదు. ఎందుకంటే వీరు విడిపోవాలి, వీరి ద్వారా కొన్ని ఓట్లు మనం లబ్ధి పొందాలి, ఇదే ఆలోచన. కానీ వారెవరికి కూడా వర్గీకరణపై ధ్యాస లేదు, మన కులాలపై ఎటువంటి ప్రేమ లేదు. అది కనిపెట్టే పివి రావు గారు బతుకున్న రోజుల్లో కూడా గురుకుల పాఠశాలలో సీట్లకు కూడా మనకి దక్కని పరిస్థితులు ఏర్పడతాయి. అలానే ఈ మధ్యకాలంలో డిఎస్సి వచ్చింది. దానిలో మాలందరూ కూడా నష్టపోవడం జరిగింది. అతి తక్కువ మార్కులు వచ్చిన మాదిగులకు దానిలో లబ్ధి చెందడం జరిగింది. బట్ ఈ వర్గీకరణ అనే దాన్ని మనం ఆపలేమా? మనం ఆపగలం, మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఆపగలం నేను చెప్తాను. ఎందుకంటే మందకిష్ట అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి. నీ దగ్గర డబ్బులుంటే 10 మంది చేరతారు. కాబట్టి అటువంటి వ్యక్తి కొంతకాలం చంద్రబాబును వాడుకున్నాడు, కొంతకాలం మోడీ గారిని వాడుకున్నాడు. అలాగే సుప్రీంకోర్టులో ఏదో అనేక చోట్ల కాపాడిన చరిత్ర మనకుంది. కాబట్టి మనం ఎవరి దగ్గర కూడా మనం చేసుకుంటే రాజ్యాంగాన్నే నమ్ముకుని ముందుకెళ్తున్నాం. ఈ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ముందు తరం యువతను మనలో తెచ్చుకోలేకపోతే పోరాడి మరొక్కసారి మనందరికి కూడా లాభం వచ్చేదాకా ఒక శుభవార్త మాత్రం. అందరికీ జేబీ, నా పేరు పండు అశోక్ కుమార్, ఈరోజు పివి రావు గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పివి రావు జయంతిని చాలా రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తించుకునే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈ యువతకు స్ఫూర్తి. అందుకనే ప్రతి నాయకుడు ఎంతో కొంత నిస్వార్థంతో ఇక ముందైనా సరే ఈ దళితులపై జరుగుతున్న దాడులకు కానీ దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను కానీ తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని మేము పివి రావు మాల మహానాడు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇచ్చే విధంగా పివి రావు మాల మహానాడు కృషి చేస్తుందని, దీనిలో పివి రావు గారి స్ఫూర్తిని ఎక్కడ వెనకడికి వేసే ప్రసక్తి లేదని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దళిత క్రైస్తవులు అనేవాళ్ళు మతం మారితే వారికి ఉన్న రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులన్నీ కూడా పోతాయనేది ఈరోజు జరుగుతున్న ప్రచారం.